హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. సో ఈరోజు యేసుప్రభు వారు మనకందరికీ ఏం తెలియజేస్తున్నారు? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం అంటే మనల్ని యేసుప్రభు వారు ఎలాగైతే ప్రేమిస్తున్నారో మనం కూడా ఇతరులను అదే విధంగా ప్రేమించాలని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. అంటే మనకు సిచ్యువేషన్స్ అంటే సంఘటనలు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా మన పట్ల తప్పు చేసినప్పుడు కావచ్చు, లేకుంటే ఎవరైనా మనల్ని దూషించినప్పుడు కావచ్చు, ఎవరైనా మనల్ని కించపరిచినప్పుడు కావచ్చు, మనం గుర్తించుకోవాలి. ఓకే, ఈ విషయంలో యేసుప్రభు వారు ఎలాగ రియాక్ట్ అవుతారు అంటే నేను ఇతరుల పట్ల అలాగ చేసినప్పుడు యేసుప్రభు వారు నా పట్ల ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది మనం గుర్తుంచుకొని మనం అదే విధంగా ఇతరులకు కూడా అలాంటి ట్రీట్మెంటే ఇవ్వాలి. సో యేసుప్రభు వారు మనం తప్పులు కానీ పాపాలు కానీ చేసినప్పుడు ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా, మనల్ని తృణీకరించకుండా, తిరస్కరించకుండా ఆయన మనల్ని ప్రేమించారు, క్షమించారు. సో అదే విధంగా ఇక్కడ ఏంటి, మనం ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి, క్షమించాలి. అండ్ మనం ఇక్కడ ఇది కూడా చూసుకోవాలన్నమాట. సో మనం ఏదో తప్పుని పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు, కానీ మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. సో ప్రార్థన చేసి మనం వారికి వాక్యాన్ని బోధించి, సో ఆ సమయంలో యేసుప్రభు వారు మనం వారిని ఎలాగ ఎంకరేజ్ చేయాలనిపిస్తే ఆ విధంగా మనల్ని నడిపిస్తారనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యేసుప్రభు వారు మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నారో అది మనం ఎప్పుడు గుర్తించాలి, ఆయన ప్రేమను మనం పొందుకోవాలి. అదే విధంగా మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ క్షమించాలి, అందరి కొరకే మనం ప్రార్థన చేయాలి, ఆ విధంగా జీవించాలి అనేది యేసుప్రభు వారు ఈరోజు మనకందరికీ తెలియజేస్తున్న వాగ్దానం, మనకిస్తున్న ఆజ్ఞ. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారో మేము కూడా అందరినీ అలాగే ప్రేమించాలి అని మాకు ఆజ్ఞ ఇచ్చినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు వారిని ఎలాగ ప్రేమిస్తున్నారు అనేది గుర్తుంచుకొని, ఆ ప్రేమను పొందుకొని, మీ ప్రేమను పొందుకొని, మీ సామర్థ్యాన్ని పొందుకొని అదే విధంగా అందరినీ ప్రేమించుటకు సహాయం చేయండి. మేము ఎవ్వరం కూడా అనవసరంగా ఇతరులపైన అసూయ కానీ, ద్వేషం కానీ, కోపం కానీ, క్రోధం కానీ ఇలాంటివేవి పెట్టుకోకుండా మీ ప్రేమించే గుణము, మీ క్షమించే గుణం మేము కలిగి ఉండటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.